నాయకుడు అంటే అంత లోకమైపోయాడా? అంటే బీసీలు పార్టీలు పెట్టకూడదా? మీరే పార్టీలు పెట్టుకోవాలా? మీరే రేపు పొద్దున్న రాజ్యాలు ఏలాలా? మీ చుట్టూ మీకు మేము సలాములు చేస్తూ ఎప్పుడు మేము బతకాలా? అంటే మీరు రాజుల్లాగా బతికితే మీకు మేము సలాములు చేస్తూ మేము ఉండాలా? అది ఎంతవరకు కరెక్ట్ అనుకుని నువ్వు రామచంద్ర యాదవ్ గారి మీదకి నీ పిచ్చి కుక్కలను వదిలేవు పెద్దిరెడ్డి? నీకు దమ్ము లేదా? నువ్వు గెలుస్తాననే నమ్మకం నీకు లేదు. నీ జగన్మోహన్ రెడ్డికి ఎలా నమ్మకం పోయి రాళ్ల డ్రామా ఆడుతున్నాడో ఈరోజు నువ్వు అదే రాళ్లతో ఒక రాయిని జగన్మోహన్ రెడ్డికి తగిలితేనే పెద్ద 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 స్టోరీలు చేసేసారే, మరి అన్ని రాళ్లతో మరి రామచంద్ర యాదవ్ గారి మీద దాడి చేశారు. భారత చైతన్య యువజన పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు. మరి దానికి వాళ్ళు ఎంత గిలగిల్లాడుకుని ఎంత ఆ దెబ్బకి వాళ్ళు ఎంత ప్రాణభయంతో అల్లాడతారో. వాళ్ళకి ఒక కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి భార్య బిడ్డలు కూడా ఉన్నారు. అది మర్చిపోయి నీ ఈది కుక్కల్ని నీ ఈది రౌడీల్ని వాళ్ళ మీద కుసిగలుపుతావా? మళ్ళీ 10 మంది దెబ్బలు తగిలిన కార్యకర్తల్ని పోలీసులు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అంటే ఏంటి? పోలీసులు అంటే మాకు కొంచెం ఆత్మరక్షణ కోసం మేము ఆలోచిస్తూ ఉంటాం. అంటే పోలీసులు అంటే మమ్మల్ని కాపాడే ఒక దైవంగా మేము భావిస్తాం. అలాంటి పోలీసులు పొంగనూరులో మన పాకిస్తాన్ వాళ్ళకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పొంగనూరు అంటే ఇప్పుడు ఏం పేరు వస్తుందో తెలుసా? రెండో పాకిస్తాన్ ఒకటి అక్కడ ఒకటి ఉంది, పొంగనూరులో ఇంకో పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు పొంగనూరు అని ఏపీలో ఒక ఊరనే అని భావించడానికి కూడా అవకాశం లేదు. అది ఒక పాకిస్తాన్ కింద తయారు చేశాడు ఆ పెద్దిరెడ్డి దాన్ని. ఇప్పుడు మరి మీరు పోలీసులు ఇది మీకు న్యాయం అంటున్నారా? అంటే మీ ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగానే వాళ్ళు వచ్చి యానలు తగలాడుతుంటే మీరేం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారా? అంటే ప్రజలు మీకు జీతాలు ఇచ్చేది దేనికి? మీరు ప్రజల జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ప్రజల జీతాలు కదా మీరు తినేది. నీ భార్య బిడ్డలు మీరు తినేది ప్రజల దేశ జీతాలే. శశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి అందరినీ రెడ్డిని పెట్టుకుని కూర్చున్నాడు అక్కడ. రౌడీలు ఈది రౌడీలకి బిస్కెట్లు వేసి కుక్క బిస్కెట్లు వేసుకుని తను బానిసలు చేసుకున్నాడు. అలాగే మీరు కూడా పోలీసులు మిమ్మల్ని కూడా అలాగే బానిసలు చేసుకున్నాడు ఆ బిస్కెట్లు వేసి. పొంగనూరులో న్యాయం అంటే పోలీసులకు మీరు న్యాయం చెప్పరా? అంటే పెద్దిరెడ్డికి ఒక న్యాయం, రామచంద్ర యాదవ్ గారికి ఒక న్యాయమా? ఇది కరెక్ట్ అంటున్నారా? మీరు జడ్జిలు పోలీస్ స్టేషన్లో దీని గురించి మేము ఎవరు న్యాయం అడగాలి? మా రామచంద్ర యాదవ్ గారికి ఎవరు న్యాయం చేస్తారు? గవర్నర్ గారు చేస్తారా? లేదా ఎలక్షన్ కమిషన్ గారు చేస్తారా? ఎవరు న్యాయం చేస్తారో చెయ్యండి. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ ఇలా ఎగబడ్డారు రామచంద్ర యాదవ్ గారి మీద ఎగబడితే రేపు పొద్దున సామాన్యమైన ప్రజల మీద ఎగబడతారు. వాళ్ళకి ఎవరు దిక్కు? కాబట్టి దీన్ని గట్టిగా చర్య తీసుకుని రామచంద్ర యాదవ్ గారికి న్యాయం చేయాలి. ఎన్నికల కమిషనర్ గారు చేస్తారో, ప్రధానమంత్రి గారు చేస్తారో, లేకపోతే జడ్జిలు చేస్తారో, కోర్టులు చేస్తారో, లేకపోతే లాయర్లు చేస్తారో, లేకపోతే ఎవరిని అడగాలో కూడా మాకు అర్థం కాని సిచ్యువేషన్లో మేము ఉన్నాము. కాబట్టి ఎవరు న్యాయం చేస్తారో మాకైతే తెలియదు. కానీ రామచంద్ర యాదవ్ గారికి మాత్రం న్యాయం చేయాలి. ఇది మాత్రం ఇలా వదిలేస్తే మాత్రం రేపు పొద్దున్న ఈ రౌడీ అరాచకాలు ఎక్కువైపోతాయి. ఈ రౌడీ అరాచకాలు ఆపాలంటే పెద్దిరెడ్డికి మీరు కరెక్ట్గా బుద్ధి చెప్పాలి. ఆ రౌడీ కుక్కలను కూడా తీసుకెళ్లి జైల్లో పడేయాలి. తలకాయలు పగలగొట్టి ఆడి పిల్లల్ని తలకాయలు పగలగొడితే ఆడికి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళని తిడితే బాగోదు. ఇది పబ్లిక్కి వెళ్ళే వీడియో కాబట్టి అసలు చాలా బాధాకరంగా ఉంది. ఆ ఈది కుక్కల్ని, ఆ ఈది రౌడీల్ని, డబ్బులు కక్కుర్తుపడి రామచంద్ర యాదవ్ గారి మీద ఎగబడిన కుక్కల్ని కూడా వదలకూడదు. ఆ పెద్దిరెడ్డి కొడుకుని, ఆ పెద్దిరెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సరైన బుద్ధి గుణపాఠం చెప్పాలని చెప్పేసి బీసీవై కార్యకర్తలు అందరం కోరుకుంటున్నాము. భారత చైతన్య యువజన పార్టీ
అంటే రేపు భవిష్యత్తు తరాలకి ఒక బంగారు బాట. రామచంద్ర యాదవ్ గారికి అన్యాయం జరిగితే ఎవరు చూస్తూ ఊరుకోరు. రేపొద్దున మీరు ఇచ్చే న్యాయాన్ని బట్టే మేము తీసుకునే ఏ చర్య తీసుకోవాలి అనేది మీరు నిర్ణయాన్ని బట్టే మేము నిర్ణయించుకుంటాం. ప్లీజ్ రామచంద్ర యాదవ్ గారికి న్యాయం చేయండి. ఈ రౌడీ పాలనకి, ఈ వైసీపీ పాలనకి అంతం పలకండి. జగన్మోహన్ రెడ్డి, నీకు కళ్ళకి కనిపించట్లేదా? నీకు ఏ కావాలా? నిన్ను సపోర్ట్ చేసే కుక్కలన్నీ కూడా రేపు పొద్దున్న శంకరగిరి మాన్యాలు పడతాయి. గుర్తుపెట్టుకోండి. వైసీపీకి ఎవరు ఓట్లు వేయకండి. ఈ రౌడీ రాజ్యానికి అంతం పలకండి. భవిష్యత్తు తరాలు కూడా ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు. అందరి గురించి ఆలోచించండి. ఈరోజు రామచంద్ర యాదవ్ గారికి జరిగిందే రేపు మీకు కూడా జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి. ఎవరి కుటుంబాలైనా ఒకటే. మీ కుటుంబంలో ఎవరికన్నా కష్టం వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎలా బాధపడతారో అలాగే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి కూడా కష్టం వస్తే వాళ్ళు కూడా అలాగే బాధపడతారు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని, రెడ్డిల్ని, కాపుల్ని, ముస్లిమ్స్ని కలుపుకుని ఈ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ నిర్ణయాన్ని బట్టే మా నిర్ణయం ఉంటుంది. జై రామచంద్ర యాదవ్, జై బీసీవై.